అందరి హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ 'పవన్ కళ్యాణ్‌కి' మాత్రం అభిమానులు లేరు. భక్తులే ఉంటారని నేను చెప్పడం కాదు, చాలా మంది చెప్తా ఉంటారు. ఎందుకంటే అతన్ని ఆరాధిస్తే, అతన్ని ప్రేమిస్తే అంతలా ప్రేమిస్తారు 'పవన్ కళ్యాణ్' అభిమానులు. చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అసలు 'ఓజీ 2' సినిమా ప్రారంభం అవుతుందా? సుజిత్ దర్శకత్వంలో నిజంగా ఆ సినిమా ఉందా? లేదా? అసలు ఎప్పుడు ప్రారంభించబోతున్నారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారనమాట. వారందరికీ సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను. మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు ఈ సినిమా ఎందుకు లేట్ అవుతుందో వివరించి చెప్పడానికి ప్రయత్నిస్తా. పవన్ కళ్యాణ్ అంటే అదొక పేరు కాదు, ఒక బ్రాండ్ అనేది చెప్పుకోవచ్చు. ఆ పేరులో వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే అతనికి డబ్బంటే ఆశ లేదు, డబ్బంటే వ్యామోహం లేదు, డబ్బంటే పిచ్చి లేదు. డబ్బంటే బ్రతకటానికి మాత్రమే కావాలి. ఎందుకంటే మన కుటుంబ పోషణ వరకు మాత్రమే డబ్బు అవసరం, కానీ కేవలం డబ్బు కోసమే బ్రతకాలనేది అతని ఉద్దేశం కాదు. కాబట్టి అతను ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా, ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయలు సాయం చేసిండో మనందరికీ తెలుసు అన్నమాట. మరి ఓజీ సినిమా ఎందుకు లేట్ అవుతుంది, దానికి కారణం ఏంటి అని మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, నాకు తెలిసి అతనికి ఆరోగ్యం మంచిగా ఉన్నట్లయితే ఈ పాటికి ఓజీలో ప్రారంభించేవారు. కానీ ఈ మధ్యకాలంలో కాదండి, కొన్ని సంవత్సరాల క్రితమే అతని కుడి భుజం, ఎడమ భుజం ఈ రెండింటికి కూడా విపరీతమైన నొప్పి వస్తూ ఉండేదట. నొప్పి వస్తున్నా కానీ ఆ నొప్పిని బరాయిస్తూ కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చిండు. ఎప్పుడు కూడా అతని బాధ కళ్ళల్లో చూపించలేదు, అతని ముఖంలో కూడా కనిపించలేదు అన్నమాట. అతని బాధను అతనే దిగమింగుకుంటూ ఒకవైపు సినిమాలు చేసేవాడు, మరోవైపు ప్రజాసేవ చేసేవాడు అనమాట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితి అనేది తీవ్రంగా మారటంతో ఈ మధ్యకాలంలో బొంబాయికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్న తర్వాత డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, ఖచ్చితంగా సర్జరీ అనేది పడిద్ది. ఇదేదో టాబ్లెట్లు, టానికులు, మందులతో తగ్గేది కాదు. టాబ్లెట్లు, టానికులతో ఒకవేళ తగ్గినట్లయితే అది కేవలం ఉపశమనం మాత్రమే కానీ పూర్తి నివారణ కాదని చెప్పి డాక్టర్లు చెప్పేశారనమాట. డాక్టర్లు చెప్పిన సలహా మేరకు అతనికి తన కుడి భుజానికి మధ్యలో సర్జరీ జరిగింది. మరి సర్జరీ జరిగిన తర్వాత దాదాపు డాక్టర్లు ఆ భుజం పూర్తిగా రికవర్ అవ్వాలంటే దాదాపు 3 నెలల నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఒక భుజం మాత్రమే సర్జరీ జరిగింది, కానీ ఇతనికి ఒక భుజం మాత్రమే ప్రాబ్లం ఉందా అంటే అది కాదు, 2 భుజాలు కూడా ప్రాబ్లం అనేది సేమ్ ప్రాబ్లం ఉంది. మరి రెండో భుజం సర్జరీ అనేది స్టార్ట్ చేయాలంటే, అంటే ఎడమ భుజం కూడా సర్జరీ అనేది చేయాలంటే 3-4 నెలల తర్వాత మాత్రమే దానికి సర్జరీ చేయాలట. మరి ఆ భుజం కూడా సర్జరీ చేసే సమయం 3-4 నెలల తర్వాత అనమాట. మరి 3-4 నెలల తర్వాత సర్జరీ చేసిన తర్వాత కూడా ఆ భుజం కోసం, అంటే ఎడమ భుజం కోసం కూడా మరొక 3-4 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. అంటే దాదాపు 7 నెలల నుంచి 8 నెలల పాటు అతను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. మరి ఈ సమయంలో అతను షూటింగ్కి వెళ్ళాలంటే చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. మరి చాలా మందికి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సుజిత్ దర్శకత్వంలో ఓజీ 2 ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? ఇంత సమయం పడితే అతని ఆరోగ్యం పూర్తిగా కోలుకునేలాంటికి దాదాపు 7 నుంచి 8 నెలల పాటు అంత సమయం పడితే మరి ఎప్పుడు ప్రారంభించబోతున్నారు ఈ సినిమా అని చెప్పి మరి ఇంకా కొంతమందికి డౌట్ అనేది రావచ్చు. చెప్తా. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం. సినిమా అంటే ఇయాలగా రేపని చేసుకోవచ్చు, మరి ఆరోగ్యం సహకరించకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేస్తారు? ఇది ఒక విషయం అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. మరి పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి, ఇలాంటి ఇబ్బందులు రావడానికి కారణం ఏంటని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అనేది ఉండొచ్చు. మనం ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరియర్ స్టార్టింగ్లోనే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో మనం ఒకసారి చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసిన, ఆశ్చర్యపరిచే విన్యాసాలు చేసినా కానీ అతను ఓన్గా అంటే డూబు లేకుండా చేసేవాడు అనమాట. ఆ సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయి, గుండెల మీద బండలు పెట్టుకొని పెద్ద గన్నుతోని పగలగొట్టించుకుంటా ఉంటాడు. అంతేకాకుండా కార్లు దాదాపు 25 కార్లేమో అతని చేతుల మీద ఎక్కించుకుంటాడు. అది అప్పటి రోజులలో అతను సరిపోయింది. అప్పుడు అతనికి అంత నొప్పి అనేది లేకపోయినా కానీ అతని వయస్సుకి దానికి సరిపోయింది అనమాట. అంతేకాకుండా అసలు పవన్ కళ్యాణ్ గారు మనకి పరిచయం లేనప్పుడు, సినిమా ఇండస్ట్రీకి రానప్పుడు మరి కరాటే నేర్చుకునేటప్పుడు కూడా ఎన్నో విన్యాసాలు చేసేవాడు. అది మనకు తెలియదు. ఇది చెయ్యకూడదు, ఇలా చేస్తే రిస్క్ అయింది, మన ఒంటికి ఇబ్బంది అయిందని తెలిసినా కానీ మొండిగా ఇది చెయ్యాలి, ఇది నేర్చుకోవాలి అనే పట్టుదలతోని అది చేసి చూపించేవాడట. ఇప్పుడు మనం ఓజీ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద తల్వార్, అంటే పెద్ద కత్తి పట్టుకొని ఎన్ని విన్యాసాలు చేసిండో ఆ వీడియోలో మనం ఇంతకుముందు చూసాం. అతను కరాటీ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, గుండెల మీద పెద్ద పెద్ద బండలు వేసుకొని గన్నుతోని పగలగొట్టించుకోవటం కావచ్చు, కార్లు దాదాపు 20 నుంచి 30 కార్లు చేతుల మీద ఎక్కించుకోవటం కావచ్చు, ఇలాగ ఎన్నో అబ్బురుపరిచే విన్యాసాలు పవన్ కళ్యాణ్ గారు చేసేవారు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టిండో, పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలిసి మాట్లాడి ప్రచారాలు తిరుగుతూ అతని ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా నైటు లేదు, పగలు లేదు, తిండి లేదు, తిప్పలు లేకపోయినా కానీ ఏ రోజైనా సరే ప్రజల్లోకి వెళ్తూ మాట్లాడుతూ ఒక్కొక్కసారి సెకండ్ ఇస్తూ ఉంటే వేరే అభిమానులు, అతన్ని ప్రాణంగా ప్రేమించే వేరే అభిమానులు అతన్ని టచ్ చేయాలని, అతన్ని పట్టుకోవాలని, కరచాలం చేయాలని అతని చెయ్యిని పట్టుకొని కూడా లాగినప్పుడు కూడా కొన్ని మనం వీడియోలు చూసాం. ఒక్కోసారి అతను కింద పడిపోతూ ఉండేవాడు. కారు మీద అతను తీసుకొచ్చిన వెహికల్ మీద నిలబడ్డప్పుడు కూడా ఫ్యాన్స్ ఆ కారు పైకి వచ్చి లాగుతూ ఉంటే ఒంట్లో శక్తి లేని విధంగా అతను పడిపోతూ ఉండేవాడు. దానికి కారణం ఏంటంటే అతని భుజాల్లో నొప్పి, విపరీతమైన నొప్పి, బాధ. ఇది ఎవరికి కూడా తెలియదు. ఇదేదో నిన్న మొన్న నుంచి వచ్చిన నొప్పి అనేది కాదు. కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని దశాబ్దాల క్రితమే అతనికి ఉన్న బాధ అన్నమాట. కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా నాకు ఉంది, ఈ భుజాలు నాకు సహకరించట్లేదు, 2 భుజాలు కూడా నాకు ఈ బాధ ఉందని చెప్పి ఎప్పుడు కూడా అతని నోటి నుంచి చెప్పుకోలేదు. ఎప్పుడు చూసినా ప్రజలు, ప్రజాసేవ, ప్రజలు మంచిగుంటే చాలనే ఆలోచన మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి ఉండేదన్నమాట. మరి ఓజీ 2 సినిమా ఇప్పట్లో ప్రారంభం అవుతుందంటే నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో ప్రారంభం కాదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో కుడి భుజానికి సర్జరీ పూర్తి అయిపోయింది. అతను కోలుకునేలాంటికి దాదాపు 3 నుంచి 4 నెలల పాటు సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. తర్వాత మళ్ళీ ఎడం భుజంకి సర్జరీ అనేది చేయాలి. ఆ సర్జరీ అనేది పూర్తయిన తర్వాత మళ్ళీ 3-4 నెలల సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది అనమాట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం. సినిమాల కన్నా ముఖ్యంగా అతని ఆరోగ్యం కుదురుపడిన తర్వాత ఒక సినిమా కాదండి, దాదాపులో లైనప్లో అతనికి 3 సినిమాలు రెడీగా ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే అతను కోలుకుంటాడో మొట్టమొదటిగా మాత్రం ఓజీ 2 అనేది ప్రారంభిస్తారు. అతనికి ఉంటుంది అతని అభిమానుల్ని అలరించడానికి నేను సినిమాలు చేయాలి, నా అభిమానుల కోసం నేను సినిమాలు చేయాలి, ప్రజాసేవ చేయాలని చెప్పి అతనికి ఉంటుంది. కానీ ఆరోగ్యం అనేది సహకరించకపోతే అతను కూడా చేసేది ఏం లేదు. కాబట్టి కాస్తంత సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది, పట్టే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. మరి ఈ 3 నెలల దాకా అతను బయటికి రావడంటే వస్తాడు కానీ సినిమా అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే సినిమాలో చాలా విన్యాసాలు చేయాల్సి వచ్చింది, ఫైట్లు చేయాల్సి వచ్చింది, బైక్ మీద వెళ్ళాల్సి వచ్చింది. ఏదో 10 డైలాగులు, ఒక 4-5 పాటలు కాదు, కొన్ని సీన్లలో డూబు లేకుండా చేయాల్సి వచ్చింది అనమాట. డూబు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చినా సరే కొంతమంది హీరోలు మాత్రం డూబు అవసరం లేదు, ఆ సీన్ నేనే చేసేస్తా అని చెప్పి ఫైట్లలో హీరోలే చేసేస్తా ఉంటారు అనమాట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అతను డూబు లేకుండా చేసిన సినిమాలు ఉన్నాయి, చేసిన ఫైట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క అభిమాని తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి ప్రయత్నించా. ఈ సినిమా ఓజీ సినిమా మాత్రం కాస్తంత లేట్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఏదో ఒక భుజంకి ప్రాబ్లం ఉందంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి 2 భుజాలకి ప్రాబ్లం ఉంది, 2 సర్జరీలు అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఓజీ 2 సినిమా లేట్ అయ్యే అవకాశాలు అనేది ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మా ఛానల్ తరపున పవన్ కళ్యాణ్ గారు ఆ దేవుడి దయ వల్ల పూర్తిగా కోలుకొని త్వరలో సినిమాలు చేయాలి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజాసేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా చెప్పి ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.